హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ కార్యక్రమాలు మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నేను దేవుని ఎంతో మహిమపరుస్తూ ఉన్నాను. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డామని. కొంతమంది అయితే నిరాశలో ఉన్నారు, ఎందుకంటే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కానీ మీ ఫోన్ నెంబర్ పనిచేయటం లేదు అని. ఆర్డినరీ కాల్స్కి స్క్రీన్ మీద కనబడేటువంటి ఫోన్ నెంబర్ పనిచేయదు, కానీ వాట్సాప్ కాల్కి అయితే మరి ఎప్పుడైనా సరే మీరు ఈ కాల్ పనిచేస్తుంది. ఎందుకంటే మేము ఉన్నటువంటి ఏరియాలో మరి ఆ నెంబర్ యొక్క సిగ్నల్ ఉండదు. వాట్సాప్ కాల్ అయితే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు వాట్సాప్ కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. నిరంతరము మీకు అందుబాటులో ఉంటాం. ఏ సమయమైనా, అది బలహీనత అయినా, అది సమస్య అయినా, అది ఇబ్బంది అయినా, ఎమర్జెన్సీ కాల్ అయినా మేము రిసీవ్ చేసుకుని మీ కొరకు వెంటనే మేము ప్రార్థన చేయగలం. ఎందుకంటే ప్రార్థన పరిస్థితి మారుస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితిని ప్రార్థన మారుస్తుంది. అందుకే నీవు నన్ను పిలవగా నేనున్నాను అని దేవుడు పలుకుతున్నాడు. నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని దేవుడు అంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తున్నాడు. నిజమే, మన శ్రమలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో స్పందిస్తాడు. మనుషులైతే పెద్దగా స్పందించరు. మనం ఏం చేయగలం అని అనుకుంటారు, కానీ దేవుడు అలా అనుకునేవాడు కాడు. నీ విషయంలో దేవుడు కునికడు, నిద్రపోడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. అందుకే గొప్ప కార్యాలు చేసేవాడు కనుకనే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కనుకనే కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆయనకు మొర్రపెడుతున్నాడు. ఎప్పటి వరకు మొర్రపెడుతున్నాడు? ఎలా మొర్రపెడుతున్నాడంటే, దాసుని కన్నులు యజమాని చేతితోటి చూసినట్లు, దాసురాల కన్నులు యజమానురాల చేతితోటి చూసినట్లు ఆయన మనం కరుణించే వరకు అంటున్నాడు. దేవుడు కరుణిస్తాడు. మనం ఆశగా ఆయన వైపు చూసినప్పుడు ఆశ కలిగిన మన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇప్పటివరకు మనం చాలా ఆత్మీయ సందేశాలు మనం విన్నాం. అనుదినము ఈ వర్తమానాల ద్వారా మీరెంతో దీవెనకరంగా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. ఈ అనుదిన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తూ మీ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని నేను విని ఎంతో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, మన పట్ల దేవుని రక్షణ ప్రణాళిక గొప్పది. రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా అనుగ్రహించబడింది. పౌలు భక్తుడు హెబ్రీ సంగతి అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మనం దేవుని ఉగ్రతలో నుండి తప్పించుకోలేము అంటున్నాడు. కనుకనే మారు మనసు తగిన ఫలాలు ఫలించడం మంచిది. మనం మారు మనసు పొందాం. మునుపు చూచినట్టు చూడలేదు, మునుపు విన్నట్టు వినటం లేదు, మునుపు వెళ్ళిన దారిలో మనం వెళ్ళటం లేదు, మునుపు మాట్లాడిన మాటలు మాట్లాడాలి. మన మాటలు మారాయి, మన చూపు మారింది, మన నడక మారింది, మన విధానం మారింది. పూర్తిగా ఈ మార్పు అంతా యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్షను భరించి మన కొరకు ప్రాణం పెట్టుట వలన ఈ గొప్ప మార్పుకు కారణమైంది. మన జీవితాలు మారాయి. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, త్రాగుబోతులు మారారు. సమాజం వారిని ఒక వింతగా చూస్తుంది. సమాజం ఈ మారిన మనిషిని చూసి జీర్ణించుకోలేకపోతుంది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారితే ఆ వ్యక్తిని సమాజం అంగీకరించలేకపోతుంది. దేవుని అంత గొప్పతనం ఉంది. ఈ రక్షణ ప్రణాళిక ద్వారా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత
ఐరోపా నుండి అమెరికాకు కొంతమంది వలస వెళుతూ ఉన్నారు. బాగా భయంకరమైన కరువు తాండవించింది. ఆ కరువు ఉన్నప్పుడు, వలస వెళ్తున్నప్పుడు ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన కుటుంబంతో అంటున్నాడు, నేను కూడా వెళ్తాను, నేను కూడా వెళ్ళి అక్కడ పనిచేసి నేను డబ్బును పంపిస్తాను, మీరు హాయిగా ఉండండి అని చెప్పి ఆ కుటుంబానికి చెప్పి అక్కడ ఇక్కడ దొరికిన చోటల్లో అప్పు చేసి వెళ్ళి ఆ వాడ కేవ్ తీసుకున్నాడు. వాడ కేవ్ తీసుకున్నప్పుడు నా ప్రియమైనటువంటి వారులారా, తాను బయలుదేరి వెళ్ళవలసిన సమయం రానే వచ్చినప్పుడు ఈ వ్యక్తి వాడెక్కడానికి వచ్చాడు. తన ఇంటి వారందరూ కూడా వాడెక్కించారు. ఆ వాడలో వాడెక్కాడు. తన ప్రయాణం కొనసాగింది. వాడ బయలుదేరింది, ప్రయాణం కొనసాగుతుంది. అతని దగ్గర చేతిలో ఏమీ లేదు. ఉన్న కాడికి అక్కడక్కడ పూడ్చి టికెట్ కొనేసాడు. టికెట్ కొనేసేటప్పటికి తన దగ్గర ఇంకా చేతిలో ఏమీ లేదు. బెల్ల కొట్టారు. వాళ్ళు అందరూ వెళ్ళి చక్కగా టీ తాగొచ్చారు. ఇతను అనుకుంటున్నాడు, నా దగ్గర టీ తాగడానికి డబ్బులు లేవు అని. వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేసి కూర్చున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం బెల్ల కొట్టారు. వెళ్ళి ఆ చక్కగా అందరూ వెళ్ళి భోజనం చేసి వచ్చారు. ఈ వ్యక్తి వెళ్ళాడు, మంచినీళ్ళు తాగొచ్చాడు. నా దగ్గర బిల్లు కట్టడానికి డబ్బులు లేవు అని మంచినీళ్ళు తాగొచ్చాడు. అలాగే మరలా మధ్యాహ్నం సాయంకాలం అయ్యేటప్పటికి స్నాక్స్ టైం అయింది. మరలా బెల్ల కొట్టారు. అందరూ వెళ్ళి స్నాక్స్ తెచ్చుకొని తిని ఆ టీ కావాల్సిన టీ, కాఫీ తాగాల్సిన కాఫీ తెచ్చుకుని చక్కగా తాగారు. కానీ ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు దాన్ని చెల్లించడానికి అని వెళ్ళి మళ్ళీ మంచినీళ్ళు తాగొచ్చాడు. వచ్చేసి కూర్చున్నాడట. ఇలాగా వారం రోజులు గడిచిపోయింది. వారం రోజుల నుంచి కూడా తన దగ్గర ఏమీ లేదు డబ్బులు. ఆ ఫీజు బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటూనే వారం రోజులు మంచినీళ్ళు తాగి అలాగే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. 20 రోజులు ప్రయాణం, వారం రోజులు గడిచింది. ఈ వారం రోజులు నీళ్లు తాగి మాత్రమే తన ప్రాణాన్ని నిలదొక్కున్నాడు. ఇక తన ప్రాణం బలహీనత చేత సొక్కుపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉండి అనుకుంటున్నాడు, నేను ప్రాణాలతో ఒడ్డుకి చేరతానో లేదో నాకు తెలియదు, కానీ మధ్యలోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఈ వాడలో అందరితో పాటుగా వెళ్ళి నేను కూడా కడుపు నిండి ఆహారం తినేస్తాను, బిల్లు కట్టడానికి డబ్బులు అడుగుతాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్తాను. అప్పుడు నన్ను బ్రతకనిస్తే సరి, లేదంటే సముద్రంలో పడేసిన, ఇక్కడ ఆకలితోటైనా చచ్చిపోతాను, సముద్రంలో విసిరేసిన చచ్చిపోతాను. చావు అనేటువంటిది నాకు ఖచ్చితంగా రాసి పెట్టుంది కాబట్టే పరిస్థితి ఎలా వచ్చింది నాది అని అనుకుని వెళ్ళి అందరితో పాటు వెళ్ళి ఆతురతగా కడుపు నిండా తినేసాడట. కడుపు నిండా తినేసి అక్కడే కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే వెయిటర్ వస్తాడు, బిల్లు అడుగుతాడు, వాడికి ఏం సమాధానం చెప్పాలో తనకు తెలుసు, ముందే నిర్ణయం చేసుకున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. అంతలో అక్కడ సప్లైర్ వచ్చి అన్నాడు, సార్ ఇంకా మీకేమైనా కావాలా తినడానికి అన్నాడు. నాకేమీ వద్దు, కానీ నేను తిన్నదానికి బిల్లు ఎంత అయిందో చెప్పండి అన్నాడట. ఆ వెయిటర్ ఒక్కసారి సడన్గా షాక్ అయిపోయాడు. బిల్లు ఏంటి సార్ అన్నా. ఇప్పుడు నేను తిన్నదానికి బిల్లు చెల్లించక్కర్లేదా, బిల్లు కట్టొద్దా అన్నాడు. బిల్లు కట్టడం ఏంటి సార్, మీరు ఎప్పుడైతే వాడకేమి తీసుకున్నారో ఈ 20 రోజుల ప్రయాణానికి కావలసినటువంటి ప్రతి సౌకర్యానికి మీరు డబ్బులు చెల్లించేశారు. ఇప్పుడు కొత్తగా మనం వారం రోజులు దాటేసింది వాళ్ళ ప్రయాణం మొదలెట్టి, ఇప్పుడు కొత్తగా బిల్లు ఇవ్వమని అడుగుతున్నారేంటి మీరు అంటే, నిజమా అన్నాడు. నిజమే అంటే, మీరు ఇన్ని రోజులు తినలేదని అంటే, లేదు నా దగ్గర తినడానికి నేను బిల్లు కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఈ వారం రోజులు కూడా నేనేమీ తినలేదు, మంచినీళ్ళు తాగే ఉన్నాను అన్నాడంట. లేదు మీరు వాడ టికెట్ కొన్నప్పుడే ఈ వాడ ప్రయాణం చేసినంత కాలం కూడా దీనిలో ఉన్న అన్ని సౌకర్యాలకు, మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలకు మీరు డబ్బులు చెల్లించారు అన్నప్పుడు తన బుద్ధిహీనతను బట్టి తను ఎంతో సిగ్గుపడ్డాడట. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు నేను ఈ ఉపమానం మీతో పంచుకున్నానంటే, రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి రక్షణ ప్రణాళికలో ప్రతి ఆశీర్వాదం కూడా సిద్ధపరచబడే ఉంది. దేవుని బిడ్డగా దేవుని దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ సొంతం కావాలనే దేవుడు నిన్ను
రక్షించాడు. ఆయన రక్షణలోనికి నువ్వు రావాలని కోరుకున్నాడు. పాపము, శాపము, దోషము, అపరాధము నిన్ను దేవుని ఆశీర్వాదములోనికి రానియకుండా ఆయన కృపలో నుంచి వేరు చేశాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించడం వలన నీ స్థానంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షకు అప్పగించి, మరణానికి అప్పగించి, ఆయన కార్చిన రక్తము చేత నిన్ను పరిశుద్ధునిగా మార్చి, ఆయన యొక్క మరణము ద్వారా నీకు రక్షణ దయచేసి ఆయన బిడ్డగా నేను చేసుకున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వారులారా, 10వ అధ్యాయము 10వ వచనములో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభువుని నీవు హృదయంలో విశ్వసించావు, నీతి కలిగినట్లుగా, నోటితో ఒప్పుకున్నావు రక్షణ కలిగినట్లుగా. యేసు నా ప్రభు అని, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడని, నేను పాపిని, నా పాపముల నిమిత్తం ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకోలే నీకు రక్షణను తీసుకుని వచ్చింది. గొర్రెపిల్ల రక్తము చేత నువ్వు విమోచించబడ్డావు. ఆ గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినటువంటిదే దేవుని యొక్క రక్షణ. ఈ రక్షణలో ప్రతి ఆశీర్వాదం కూడా సిద్ధపాటు చేయబడి ఉంది. కాబట్టి రక్షణ అనేటువంటి ప్రణాళికలో దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ సిద్ధపరచబడి ఉండగా నీవెందుకు దిగులు చెందుతున్నావు? నీవెందుకు కలవరపడుతున్నావు? నీవెందుకు ఇబ్బంది పడుతున్నావు? నీవెందుకు ఈ సమస్యల వలయంలో నుండి నేను బయటకు రాలేనేమో అని నువ్వెందుకు కృంగిపోతున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన లేకపోతే నువ్వు భయపడాలి, నువ్వు దిగులు పడాలి. దేవుడు నీ పక్షాన నుండి నీ కొరకు పని చేస్తున్నప్పుడు నీవు దిగులు పడవలసినటువంటి అవసరత లేనే లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైనటువంటి క్రైస్తవునిగా, నిజమైనటువంటి విశ్వాసిగా, రక్షించబడినటువంటి దేవుని యొక్క బిడ్డగా, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని స్వాచ్ఛమైన జనాంగముగా నిన్ను దేవుడు కోరుకున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో దేవాది దేవుడు ఇలాగునంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడిని యుందును, వారు నాకు ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిన ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెల ఎందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రజలమై ఉన్నప్పుడు, ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు, మనము ఈ లోకములో నుండి ప్రత్యేకించబడాలని, ఈ లోకుల మధ్యలోంచి ప్రత్యేకంగా జీవించాలని, లోకములో దేవుని దృష్టికి అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో ఆ అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగున అపవిత్రమైన వాటిని ముట్టకుండా మనల్ని మనం ప్రత్యేకపరచుకున్నప్పుడు దేవుని ప్రజలుగా ఉన్న మనము దేవుని యొక్క కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం మారిపోతున్నాం. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, కానీ ఇప్పుడు మనకు తండ్రిగా మనం ప్రత్యేకించబడి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం వల్ల ఇప్పుడు దేవుడు మనకు తండ్రి అయిపోతున్నాడు. చూసారా, దేవుడి స్థానం నుంచి తండ్రి స్థానంలోకి ఆయన వచ్చాడు. ఆయన ప్రజల స్థానంలోంచి ఆయన కుమారులు, ఆయన కుమార్తెల స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఇది ఆయన రక్షణ ప్రణాళిక. సో ఇప్పుడు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి మనము ఏమవుతామో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటాడు, 29వ వచనములో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో స్వరూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో
వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో దేవుడు వారిని మహిమపరచెను. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మహిమపరిచినటువంటి విధానం మనకు వాక్యంలో కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఇక్కడ మనం ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఇందాక మనం చెప్పుకొని చూస్తారు ఉపమానంలో, వాడకేవు తీసుకోగానే వాడలో ప్రయాణం ప్రారంభం నుండి వాడ ప్రయాణం ముగింపు వరకు కూడా ప్రతి విధమైన సౌకర్యం కొరకు సుఖంగా సౌఖ్యంగా క్షేమంగా ప్రయాణం చేయడానికి కావలసినటువంటి చివరాఖరికి ఏదైనా రోగం వస్తే ఆ వాడలోనే మందులు కూడా వైద్యం కూడా ఆ వాడలోనే జరుగుతుంది. అన్నిటికీ కావలసినటువంటి వెలను ముందుగానే చెల్లించాడు వ్యక్తి. కానీ దాన్ని గ్రహించకుండా నీళ్లు మాత్రమే తాగుతూ తన కడుపు నింపుకుంటున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు కదా, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము అయినటువంటి దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా. చూసారా, వాక్యంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు వెల్లడి చేస్తున్నాడు. పరలోక సంబంధమైన విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు, మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదం దేవుని యొక్క కృప వలన మనకి ఇవ్వబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ ప్రణాళికలు, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గొప్పది. మనల్ని రక్షించాలని ఆయన ఆలోచన చాలా ఉన్నతమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టని ఎడల మన జీవితాలు వ్యర్థమైపోయి ఉండును. అందుగురించిన గల్తీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అంటున్నాడు కదా, అద్భుతమైనటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను గనుక నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వల్ల నీతి అనేది ఆపాదించబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టడం వలన మాత్రమే మనలను దేవుడు నీతిమంతులుగా చేశాడు. దానిని మనం ఒప్పుకోవడం వల్లనే ఆ రక్షణ మనకు అనుగ్రహించబడింది. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనము భాగస్వాములమై ఉన్నాము కనుక దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం పిలువబడుతూ తండ్రి నాయన అని మొరపెట్టి ఆయన కుమారుని ఆత్మను మనం పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్న నా ప్రియమైనటువంటి వారులారా, ఆయన కుమారుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాము. కలిగి ఉండి తండ్రి నాయన అని మనం మొరపెట్టగలుగుతున్నాం. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ విధమైనటువంటి కష్టమైనా మనం దేవునితో మాట్లాడగలుగుతున్నాం, దేవునికి చెప్పుకోగలుగుతున్నాం, దేవునికి మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన విన్నవించుకోగలుగుతున్నాం. దానిలో కొన్ని విధానాలను మనం అవలంబిస్తున్నాం. మనం నడిచినా, మనం కూర్చున్నా, మనం ప్రయాణం చేస్తున్నా, మనం పని చేస్తున్నా, మనం పండుకున్నా, మనం లేచినా, మనం మోకరించి ఏం చేస్తున్నప్పటికీ కూడా మనం దేవునితో మాట్లాడగలుగుతున్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ఐక్యమై తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం విన్నపం చేసుకోగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
బలియాగము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ గొప్పది. ఈ రక్షణలో ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించబడే ఉన్నది. కాబట్టి ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రక్షణను కొనసాగించాలా? ఇబ్బందిలో ఉన్నటువంటి భక్తుడు అంటాడు, లేక మేలులు అనుభవించిన భక్తుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు, నాకు చేస్తున్న మేలుల కొరకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా? ఇదిగో రక్షణ పాత్రను చేతబట్టుకుని నామను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. రక్షణ అనే పాత్ర నీకు ఇవ్వబడింది. ఆ పాత్రతో నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు బదులు దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి నీ ప్రతి విషయంలో ప్రార్థన చేసి ప్రభు యొక్క కృపను పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశపడుతూ ఉన్నాను, నేను అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మరొకసారి మీతో మరి ఏకమవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక నాలుగు విషయాలను నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నలుగురికి కళలు వచ్చాయి. యాకోబు కళ, యోసేపు కళ, ఫరో కళ, రాజా నెబుకద్నెజరు కళ. ఈ మాటలు మరొకసారి జాగ్రత్తగా వినండి. యాకోబు కళ, యోసేపు కళ, ఫరో కళ, బబులోను రాజా అనే నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. ఈ 4 కళలు ఏమిటో మీరు నా వాట్సాప్ నెంబర్ 9300807475 ఈ వాట్సాప్లో ఈ నలుగురికి వచ్చినటువంటి ఈ కళలను మీరు టెక్స్ట్ రూపంలో కానీ లేక ఫోన్ కాల్ రూపంలో కానీ మీరు తెలియచేసినట్లయితే మీలో విన్ అయినటువంటి ఒకరికి లేక ముగ్గురికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఇవ్వబడతాయి. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి బహుమానాలు పొందడానికి నో ఏజ్ లిమిటేషన్, వయసుతో నిమిత్తం లేదు. మీరు ఈ కార్యక్రమంలో పాలు పొందొచ్చు. ఈ నలుగురికి వచ్చినటువంటి 4 కళలు, వాటి భావాలు అక్కర్లేదు, వాటి భావాలు నేను తెలియజేస్తాను. నలుగురికి వచ్చినటువంటి ఆ కళలు ఏమై ఉన్నాయో మీరు నాకు తెలియజేసినట్లయితే ఆ తెలియజేసినటువంటి వారిలో ముగ్గురిని విన్నర్స్గా మేము అనౌన్స్మెంట్ చేస్తాం. వారికి మంచి బహుమానాలు ఇస్తాం. ఈ టీవీ కార్యక్రమం ఈ యొక్క యేసుని ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమంలో మీరు కూడా కనబడేటట్లుగా ఇక్కడ ఈ కార్యక్రమంలోనే మీకు బహుమానాలు ప్రదానం చేయబడుతుంది. కాబట్టి సిద్ధపడండి. ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడండి. దేవుని కృప మీకు తోడై ఉండనుగాక. ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అనేకంగా మీకు ప్రచారం చేయడానికి మేము నిరంతరం సిద్ధంగా ఉంటాం. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కార్యక్రమం ద్వారా నీ రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ రక్షణ కొనసాగించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి అధికారము, దాని గురించి మేము మాట్లాడుకోవడానికి నువ్వు సహాయం చేశావు. అంతేకాదు నాయనా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా యాకోబు, యోసేపు, ఫరో, నెబుకద్నెజరు ఈ నలుగురికి వచ్చినటువంటి కళలు, వాటిని తెలియజేసినటువంటి వారికి మరి మంచి బహుమానాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎందరైతే ప్రభు అనైనా బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఇవి చెప్పగలుగుతున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలోనికి ప్రభు అని ఆశీర్వాదం దిగిరానివ్వండి. నజరేయుడైన యేసు నామములో దీవెన కలుగును గాక అని పలుకుతుండగా నిశ్చయముగా వీరికి నీ దీవెన అనుగ్రహించండి. బలహీనలు బలపరచండి, రోగులు ముట్టు స్వస్థపరచండి. నీ సన్నిధి నిరంతరము వీరితో ఉంచండి. ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. ఐక్య విచారాల నుండి, శారీరక రుగ్మతల నుండి, బాధల నుండి, బంధకాల నుండి, అన్నిటి నుండి నీ బిడ్డలు విమోచించి నీ ప్రేమకు పాత్రలుగా వివరించేయండి.
ఈ కార్యక్రమం ద్వారా ఈ బిడ్డలను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం మరింత ప్రోత్సాహకరంగా అనేకులకు ఉండగలిగినట్లు దీవెనకరంగా మార్చమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమించిన మనకందరికీ తోడే సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక.